నమస్కారం. ఈరోజు మనం స్పెషల్లీ డెడికేట్ చేస్తున్న ఈ వీడియో సూపర్వైజర్స్‌కి వీళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. మేము ఎంకరేజ్ చేస్తాం వీళ్ళకి. అండ్ దే ఆర్ అవర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంపెనీ. అయితే మనం ఫస్ట్ వాళ్ళకు ఏది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం చేసేది వాళ్ళకు హౌస్ కీపింగ్ స్టాఫ్కి వర్క్ అసైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక సూపర్వైజర్ది. వాళ్ళు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత టైంలో అది అయిపోవాలి, ఒక సూపర్వైజర్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ మనకు స్టాఫింగ్ షెడ్యూల్స్ ఉంటాయి, ఎవరు ఏ లొకేషన్స్. నెక్స్ట్ సెకండరీ థింగ్ అది దానికి అలొకేషన్స్ అంటారు, లేకపోతే మనం దానికి లొకేషన్ వైజ్గా మనం స్టాఫ్ని డిప్లాయ్ చేస్తాం, డిప్లాయ్మెంట్ అంటాం. థర్డ్ వచ్చేసి మనకు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి మీరు సైట్లో గిటంగా ఇవ్వచ్చు. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ టాపిక్ తీసుకొని వాళ్ళతో డిస్కషన్స్ చేసి యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్, మీరు ట్రైన్ చేయాలి వాళ్ళకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హై క్వాలిటీస్ కస్టమర్ సర్వీస్, లేకపోతే హై క్వాలిటీ స్టాండర్డ్ సర్వీస్ మనం ఎట్లా ఇవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ గిటంగా మన సూపర్వైజర్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్టాక్ ఇన్వెంటరీ కానీ, స్టాక్ ఆర్డర్ సప్లైస్ కానీ, మనం ఏదైతే కన్జ్యూమబుల్స్ వాడుతున్నామో, కెమికల్స్ వాడుతున్నామో, మషినరీస్ వాడుతున్నామో, దానికి మనము ఇష్యూ చేసే రెస్పాన్సిబిలిటీ కానీ, ఇన్వెంటరీ రాసే రెస్పాన్సిబిలిటీ కానీ, ట్రాకింగ్ పెట్టాలి, ఒక రికార్డ్ పెట్టాలి, ఇష్యూస్ ఎంత అవుతున్నది ఆ రికార్డ్స్ మొత్తం పెట్టే బాధ్యత ఒక సూపర్వైజర్ది. నెక్స్ట్ వచ్చేసి మనం న్యూ స్టాఫ్కి హైర్ చేసుకోవాలి అనే రికమెండేషన్స్, ఇంకా ఎవరికైతే వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, ఎవరికైతే వాళ్ళకు అప్రైజల్స్ ఇవ్వాలి, ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, ఎవరికైతే డిస్మిస్ చేయాలి, ఈ రెస్పాన్సిబిలిటీ గిట్టంగా మనం ఒక సూపర్వైజర్గా దానికి మనం ఫోకస్ పాయింట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ కానీ, మన రికార్డ్ కీపింగ్ కానీ, మన రిజిస్టర్స్ ఉన్నా కానీ, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మెయిన్ బేస్ పర్పస్ ఆఫ్ ఎ సూపర్వైజర్. మనం దీనికి కాన్ఫిడెన్షియల్గా మనం ఒక సైట్లో మెయింటైన్ చేస్తాము. ఇది ఇంపార్టెంట్ ఉన్నది కాబట్టి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, లేకపోతే స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ వర్క్ అనే ఒక టర్మ్ ఉన్నది. ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ లేకపోతే మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారా, ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగితే దానికి రెక్టిఫై చేసే బాధ్యత గిట్టంగా ఒక సూపర్వైజర్ది. స్టాఫ్ మీటింగ్స్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టాఫ్ మీటింగ్స్ అయ్యేటప్పుడు మన స్టాఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక మనకు మేనేజ్మెంట్ తరఫు నుంచి సూపర్వైజర్స్ జరిగే ఒక మీటింగ్ అది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ దానిలో డిస్కస్ చేస్తాం కాబట్టి అటెండ్ అవ్వాలి, అది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు కంప్లయన్సెస్, సేఫ్టీ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చూసుకోవాలి యాజ్ అ సూపర్వైజర్. నెక్స్ట్ వచ్చేసి మనకు రికమెండేషన్స్ ఒక సూపర్వైజర్ నుంచి చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్స్ మన మేనేజ్మెంట్కి ఇవ్వాలి, మనం ఎట్లా మన సర్వీస్ ఇంప్రూవ్ చేయొచ్చు. యువర్ రికమెండేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ వెరీ వాల్యుబుల్. అవి రికమెండేషన్స్ మనం దానికి అదర్ చేసి మేనేజ్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్, మీ రికమెండేషన్స్ వల్ల మనం ఒక క్వాలిటీ సర్వీస్ని ఇవ్వచ్చు. లాస్ట్ వచ్చేసి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మనము క్లియర్గా ఉండాలి. అది స్టాఫ్తోనున్నా, మన క్లయింట్తోనున్నా, మన మేనేజ్మెంట్తోనున్నా మనము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అవర్ కమ్యూనికేషన్, మన కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. थैंक यू. नमस्कार. आज हम सुपरवाइजर्स के लिए ही ये डेडिकेट किया हूँ वीडियो. उनको क्या चीज़ ध्यान में रखनी है और क्या चीज़ उनको इम्प्लीमेंटेशन में लाना है और क्या चीज़ों के वो रिस्पॉन्सिबल हैं. तो पहली चीज़ है हाउसकीपिंग का टास्क असाइन करना. जो हाउसकीपिंग स्टाफ जो होता है उनको जो क्लीनिंग टास्क होता है उसको असाइन करना सुपरवाइज़र का काम है. नेक्स्ट है स्टाफिंग के शेड्यूल्स है. स्टाफ जो काम कर रहा है उनके शेड्यूल बनाना है, उनका वर्क लोड जितना है, जो बंदा जहाँ काम करेगा और उसको किस तरीके से कहाँ पे कौन से एरिया को वो मैनेज करना है, ये चीज़ें आपको बना के देनी है. नेक्स्ट है ओरिएंटेशन और ट्रेनिंग, यानी आप ऑन ग्राउंड आप भी ट्रेनिंग कंडक्ट कर सकते हो, अवेयरनेस ला सकते हो, स्टाफ को बार बार बता सकते हो कि ये चीज़ें आपको करनी है और इसको फॉलो ही करना है. और अब अगली चीज़ है हाई क्वालिटी आपको सर्विस देनी है क्लाइंट को, तो ये भी जिम्मेदारी
आप सुपरवाइजर्स पे बनती है, और आपको ध्यान रखना है कि आप किस तरीके से आप हाई क्वालिटी स्टैंडर्ड्स मेंटेन कर सकते हो साइट पे या फिर एक प्रोजेक्ट में। नेक्स्ट है आपको इन्वेंट्री करना है, जो चीज़ें आती हैं उनकी इन्वेंट्री है, और स्टॉक सप्लाईज जो है उसके ऊपर आपको ऑर्डरिंग भी आप ही को करना है, और इशू भी आपको करना है स्टाफ को। इशू जो सप्लाईज होते हैं या कंज्यूमेबल्स होते हैं, या केमिकल होता है या फिर मशीनरीज जो होते हैं, ये सब चीज़ें आप सुपरवाइज़र, बीइंग ए सुपरवाइज़र, आपको ये चीज़ों को इशू करना है और आपके ही अंडर ये रिस्पॉन्सिबिलिटी आती है। दूसरी चीज़ है न्यू स्टाफ को हायर करना है और रिकमेंड करना है, किसी का ट्रांसफ़र कराना है, किसी को प्रमोशंस दिलवाना है या फिर किसी को निकलवाना है, तो ये भी सुपरवाइज़र्स के ऊपर ही रिस्पॉन्सिबिलिटी आती है। अब जो अगली चीज़ बताने जा रहा हूँ वो है रिपोर्ट्स, डॉक्यूमेंटेशन और जो चेकलिस्ट वगैरह जो मेंटेन करते हैं, ये सबसे इम्पॉर्टेंट चीज़ है। आपको जो भी है आपको इसका रिकॉर्ड रखना है, आपके पास हर चीज़ का रिकॉर्ड होना है, और प्रॉपर वे में उसको अरेंज करके रखना है। नेक्स्ट है आपका स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर्स या स्टैंडर्ड प्रोसीजर्स फॉर वर्क जिसे हम कहते हैं, इसको आप ध्यान में रखना है। आप ये स्टैंडर्ड हम मेंटेन कर रहे हैं या फिर स्टाफ मेंटेन कर रहा है, इसको मॉनिटर करना है, और ये चीज़ों को आपको हर चीज़ में राउंडिंग पे रहने समय इसको ध्यान में रखना है कि ये सही तरीके से ये लोग फॉलो कर रहे हैं या नहीं। कुछ गलती करते हैं, इनको रेक्टिफाई कीजिए। अगली चीज़ है स्टाफ मीटिंग्स जो होते हैं या मैनेजमेंट की तरफ से जो मीटिंग्स होते हैं, या फिर कोई भी हमको बुलाया जाता है किसी मीटिंग में, आपको अटेंड करना ज़रूरी है, क्योंकि वहाँ पे कुछ डिस्कशंस होते हैं जो इम्पोर्टेंट भी हैं। तो ये चीज़ का भी जो है सो आपको ध्यान रखना है। और कंप्लायंसेस और सेफ्टी प्रोसेस जो होता है या प्रोसीजर जो होता है इसका भी आपके अंडर में ही आता है, आपको ही ध्यान रखना है एज अ सुपरवाइज़र। और रिकमेंडेशन जो होता है, रिकमेंडेशन जो क्लाइंट की तरफ से जो रिकमेंडेशंस होते हैं या फिर आपकी तरफ से जो रिकमेंडेशंस होते हैं, वो आप मैनेजमेंट के साथ डिस्कस कर सकते हैं इम्प्रूवमेंट्स के लिए, ताकि हम आगे बढ़ सकें और अच्छी सर्विस दे सकें। लास्ट है आपका क्लियर इंस्ट्रक्शंस, यानी आप क्लियर इंस्ट्रक्शंस आपको स्टाफ को भी देना है, और क्लियर कम्युनिकेशन आपको रखना है क्लाइंट के साथ। धन्यवाद। गुड मॉर्निंग एवरीवन। Today we'll learn about supervisors' responsibilities, and we also will learn about how supervisor has to be and what he has to do on duty, or what his responsibilities and duties. So first we'll start with assigning of task to the housekeeping while doing briefing, and second is to create staff scheduling their work procedures, and they also have to look on to which staff will do which task. This is the scheduling of the task. Third is providing orientation and training. Training is nothing but on ground, on field and on site what you are looking, you just remind them what they have to do on the daily basis. Next is to offer a high quality customer service or client service, we can say. Next is to manage inventory and order the supplies. Next is issuing of the supplies and the equipments to the staff. Whatever is required, it is the supervisor's responsibility to issue housekeeping consumables, or else any machinery is required, it is their responsibility to issue to the staff. Next is to hire a new staff and promotion of the staff who are good working, and any recommendations for promotions can be done. And next is any staff whose dismissals has to be done, whose behavior is not good, can also be done through the supervisors. Next is to prepare reports. The main ground thing which we have to follow as a supervisor is to maintain a record of each and everything inside your site, whatever you are handling, which comes into housekeeping scope. It has to be recorded, it has to be reported, and it has to be maintained weekly wise, daily wise. So it will be helpful for a supervisor for record purpose in further references that can be referred. Next is to establish
standard procedures of work, and you have to monitor the staff whether they are following the standard operating procedure or method of statement of the work, whether they are following in a correct way. If they are making any mistakes, it is supervisor's responsibility to get it corrected. Next is to attend staff meetings, to attend the meetings arranged by the management, and also you take a staff meeting on a daily basis or on a weekly basis. End of the day you can take it, but it is good that you take every week. Next is ensure compliances and safety process is maintained by a supervisor. Next is to recommend management. This is the important thing. As a supervisor, you need to recommend management for the improvements that can be done on field. Last is give clear instructions to the staff. It has to be a clear communication between you and the staff, and it has to be a clear communication between supervisors and a client. Thank you.